హలో మామ. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కదా అని చెప్పి అయితే నేనైతే రెడీ అయిపోవడం జరిగింది. ముందుగానే బుక్ మై షోలో అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. మొన్న చేయించుకున్న ఓజీ షర్ట్ అయితే ఈరోజు వేసుకొని అయితే నేను వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నిన్న నాకైతే 30 ఆర్డర్లు వచ్చాయి నాప్కిన్ మీద ఓజీ అనే ప్రింటింగ్ చేయమని. నేను చేసుకొని నాకు ఒకటి ఎక్స్ట్రాగా చేసుకొని అయితే నేనైతే థియేటర్కి వెళ్ళిపోయాను. థియేటర్కి వెళ్ళే దారిలో నాకు ఒకటే అనిపించింది, ఇంత హైప్ వచ్చింది కదా లైఫ్లో ఇంకే సినిమా రాదు కదా ఎలాంటి హైప్ ఉన్నా రాకపోయినా సరే ఇంతకు మించి హైప్ ఇంకే సినిమాకి ఇవ్వదు. అలాంటి సినిమా ఎలాగుంటుందని కంటతో అయితే వెళ్ళిపోయాను నేను. వెళ్ళే దారిలోనే మన దేవి నవరాత్రులు కదా దుర్గమ్మ, అవి అయితే అనకాపల్లి సంబరాలు గట్టి చేస్తారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. అన్నీ సిద్ధం చేసేయడం జరిగింది. ఎంతైనా అక్టోబర్ 2 దేవి నవరాత్రి మా అమ్మాయి ఉండదు. మా అయితే సినిమా హాల్కి అయితే వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ చూడండి ఒకసారి రెండు ఓజీకి సంబంధించినవి పెట్టారు, రెండు పోస్టర్లు పెట్టారు. నేను వేరే థియేటర్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆ థియేటర్లో అయితే నాకు మూవీ టికెట్ దొరకలేదు. ఏం చేద్దాం, దొరికింది దేవుడి ప్రసాదం అని చెప్పి సినిమాకి అయితే వెళ్ళిపోయాను. సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత జనాలను చూస్తే బుర్రపాడు, ఎందుకంటే చిన్న పిల్లలతో సహా అందరూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఓజీ 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 అనుకుంటూనే ఉన్నారు అందరూ. ఫైనల్గా అయితే మన పక్కన అయితే ఒక అన్నీ వచ్చినాడు. ఆ అన్ని ఫోన్ ఫస్ట్ నేను చూసి ఐఫోన్ అనుకున్నాను. ఇంటర్వెల్ అయిపోయింది తర్వాత డ్రింక్ మనకు కావాల్సిన స్నాక్స్ అన్ని కొనుక్కొని అయితే నేనైతే థియేటర్కి వెళ్ళిపోయాను. వెళ్ళేదారిలో మా కూడా కనిపించి ఎరా మమ్మల్ని కలవచ్చు కదా అన్నాడు. మీరు నన్ను పిల్లలు నేను తెలుస్తానని చెప్పి నేనైతే స్నాక్స్ అయి పెట్టుకుని వస్తాను. వచ్చేదారిలో నా ఫోన్ పే అయితే పనిచేయలేదు. ఫోన్ పే పనిచేయడం వల్ల బుర్ర నాకైతే ఫోన్ పే పనిచేయడం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సినిమా అయిపోయినప్పుడు అందరూ జస్ట్ ఇంకా అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే ఇంకా జరగలేదు. దానికి ముందు అందరూ వెళ్ళిపోతున్నారు. నేనైతే వెళ్ళిపోకుండా కూర్చున్న వాళ్ళ సీన్స్ అయితే బాగానే చూశాను. అవి దాని తర్వాత నేను అందరూ బయటకు వెళ్ళారు. నేను కూడా ఉండిపోతాను, నన్ను కొడతానని చెప్పి నేనైతే థియేటర్ నుంచి బయటకు వెళ్ళాను. వెళ్ళేదారిలో అయితే సెకండ్ షోకి అప్పుడే జనాలు అందరూ గుమ్మేశారు, ఎందుకంటే అసలు ఎక్కడ ఖాళీ లేదు. అన్నీ సాల్డ్ అవుట్ అంటారు టికెట్లన్నీ. ఏ థియేటర్ కూడా ఖాళీ లేదు అసలు. ఎంతైనా సినిమాకి ఇతను హైప్కి సినిమాకి వర్త్ అయితే కంపల్సరీగా వర్త్. చాలా బాగా తీసాడు సుజిత్ అన్న, సూపర్ అన్న. నువ్వు తమనైతే ఇంకెక్కడ ఆగలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేసేయండి మామ, ఎందుకంటే ఇంకా మంచి కంటెంట్తో మంచి వీడియోలు అయితే పెడతాను నేను. ఎందుకైనా మంచిదే, లైక్ కొట్టడం మర్చిపోకండి.